ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన శిక్షణ కేంద్రం సత్ఫలితాలనిస్తోంది. యువతకు నచ్చిన రంగంలో ప్రత్యేక శిక్షణనిస్తోంది. సొంత కళ్లపై నిలబడి ఉపాధి పొందేలా సహకరిస్తోంది. పేద విద్యార్థులకు అండగా నిలుస్తున్న మెట్పల్లి శిక్షణ కేంద్రంపై కథనం. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని ఐక్యూ మైండ్స్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రధానమంత్రి కౌశల్ వికాస యోజన శిక్షణా కేంద్రం యువతీ యువకులను ఆకట్టుకుంటోంది. వివిధ కోర్సుల్లో శిక్షణిచ్చి స్ఫూర్తి నింపుతోంది. కుట్టు శిక్షణ, కుట్లు, అల్లికలు, సూపర్ మార్కెట్, నైపుణ్యాభివృద్ధి విభాగాల్లో శిక్షకులు తర్ఫీదునిస్తున్నారు. 3 నెలల పాటు ఇచ్చే ఈ శిక్షణలో యువతీ యువకులు నైపుణ్యం సాధిస్తున్నారు. ఈ కేంద్రంలో సుమారు 300 మంది యువతీ యువకులు వివిధ కోర్సుల్లో శిక్షణ పొందుతున్నారు. మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, కోరుట్ల తదితర మండలాల నుంచి పేద విద్యార్థులు ఈ ఉచిత శిక్షణపై ఆసక్తి కనబరుస్తున్నారు. కేవలం శిక్షణే కాకుండా కోర్సు పూర్తి చేసిన వారికి పలుచోట్ల ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తున్నారు. మరికొందరు ఇంటి వద్ద ఉపాధి పొందుతున్నారు. దీనిలో నేర్చుకోవడం వలన మనకి ఇంట్లో కానీ మిషన్ కుట్టుకోవడం కానీ లేకపోతే మంచి పర్ఫెక్ట్గా అయ్యి ఇంకొక వేరే సెంటర్ పెట్టుకోవడం కానీ మంచి యూస్ఫుల్గా ఉంటుంది. స్టిచ్చింగ్ నేర్చుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంది. 18 years to 35 years అందరూ వస్తారు. రకరకాల మైండ్స్ ఉంటాయి. చాలా బాగా నేర్పిస్తున్నారు. నేను ఇక్కడ సేల్స్ రీటైల్లో సేల్స్ అసోసియేటివ్ కోర్సు నేర్చుకుంటున్నాను. ఇక్కడ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఎటువంటి కాస్ట్ లేకుండా ఫ్రీగా ఇవి స్కిల్స్ విషయంలో నేర్పిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. లాజిస్టిక్స్ కోర్స్ అనేది ఎక్కువగా మనకి ఇక్కడనే కాదు, గల్ఫ్లో కూడా యూజ్ అవుతుంది. 140 సెంట్రల్స్లో కూడా ఇది సర్టిఫికేట్ అనేది యూజ్ అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చే లాజిస్టిక్స్ సర్టిఫికేట్. ఇక్కడ చాలా మంచి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కండక్ట్ అవుతుందని తెలిసిన వెంటనే నేను జాయిన్ అయినాను. నాకు ఇందులో జాయిన్ కాకముందు ప్రపంచం చాలా పెద్దగా అనిపించింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ స్కిల్స్ డెవలప్మెంట్ చాలా చిన్నగా అనిపిస్తుంది. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ నేరుగా ప్రతి జాబ్లో జాయిన్ కావడానికి అవకాశాలు ఉన్నాయని అనిపిస్తుంది. అన్ని రకాలుగా పర్సనాలిటీ డెవలప్మెంట్, స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్, టైలరింగ్ ఇలా చాలా కోర్సెస్ ఉన్నాయి. ఇలాంటి కోర్సులు బయట అయితే చాలా డబ్బుతో కూడుకున్న కోర్సులు ఇవి. ప్రైవేటుగా ఇలాంటి శిక్షణ పొందాలంటే వ్యయంతో కూడుకున్నది. 3 నెలలకు సుమారు 20,000 వరకు ఖర్చులు అవుతోంది. కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత శిక్షణతో మంచి లాభాలు ఉన్నాయని శిక్షకులు తెలుపుతున్నారు. ఈ తరగతులతో ఎందరో పేద విద్యార్థులకు ఉపాధి చూపించడం ఆనందాన్నిస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు. యువత అందరికీ ఏదైతే స్కిల్స్ ఇస్తే వాళ్ళ కాలమే వాళ్ళు నిల్చుంటారనే ఉద్దేశం కొద్దీ రూపొందించబడ్డ ప్రోగ్రామ్ స్కిల్ ఇండియా ప్రోగ్రామ్. దీని ద్వారా వాళ్ళందరికీ మన దగ్గర లాజిస్టిక్స్ కానీ, లేడీస్కి అయితే టైలరింగ్ కానీ, దాంతోపాటు రీటైలింగ్, ప్రతి ఒక్కరికి కంప్యూటర్ మరియు కమ్యూనికేషన్స్ కోసం ఇంగ్లీషు, స్పోకెన్ ఇంగ్లీష్ కూడా చెప్పిస్తున్నాము. శిక్షణ కాలంలో వీళ్ళకి కిట్ కూడా ఇస్తారు. అందులో బుక్, బ్యాగ్, యూనిఫామ్ కూడా వాళ్ళకి అందజేస్తారు. చాలామంది గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. టైలరింగ్ నేర్చుకోవడం వల్ల వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. ఈ రీటైల్ లాజిస్టిక్స్తో పాటు కంప్యూటర్ క్లాసెస్, తర్వాత ఇంగ్లీష్ క్లాసెస్ కూడా చెప్తున్నాం. పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ కూడా ఉంటాయి. యువత నేర్చుకోవడానికి చాలా ఆసక్తి చూపుతున్నారు. ఈ కేంద్రంలో శిక్షణ పొంది స్వయం ఉపాధి పొందుతున్నామని యువతీ యువకులు పేర్కొన్నారు.